పారదర్శకత అంటే ఏమిటి అని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి. వాకాడు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కు చెందిన భూములు కౌలు వ్యవహారంపై రామ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. విజయశేఖర్ రెడ్డి స్పందిస్తూ వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. కొందరు దేవస్థానం భూముల్లో మట్టి విక్రయించి లక్షలాది రూపాయలు సంపాదించారు. ఎమ్మెల్యే కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నారు. టీడీపీ నాయకుడు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దళితుల పక్షపాతి, దేవుళ్లకు కులాలను రుద్దడం విచారకరం. దేవస్థానం అభివృద్ధి ఎమ్మెల్యే లక్ష్యమని అన్నారు. వాకాడు మండలంలో దేవస్థానముల అభివృద్ధికి ఎమ్మెల్యే తన వంతుగా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేపై నిందలు మోపడం విచారకరం. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి లక్ష్యంతో ఎమ్మెల్యే పనిచేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ నాయకులు ఎండోమెంట్ వ్యవహారంపై టీడీపీ నాయకులు ముగ్గురు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు వాకాడు గ్రూప్ టెంపుల్స్ గురించి రామ్కుమార్ రెడ్డి వాకాడులో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఈ పారదర్శకత లేదని ఊరికైనా ప్రతిసారి పారదర్శకత అంటే ఏంది? మేమేమైనా దొంగతనంగా ఏమైనా మనుషుల పేరు మారుస్తున్నామా? మామూలుగా టెంపుల్స్కి 5 సంవత్సరాలు వాళ్ళ అనుచరులు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉంటే 5 సంవత్సరాలకు గెలిపి 13 లక్షలు కట్టాడు ఆయన డబ్బులు. మేము ఈ 1 సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,20,000 జమ చేసాం. అంటే ఇదేనా వాళ్ళ పారదర్శకత? 5 సంవత్సరాలు 13 లక్షలు కట్టి మేము 26 లక్షలు కట్టాల్సిందని 13 లక్షలు కట్టి అది పారదర్శకత. అంతకుముందు 2018లో ఆక్షన్స్ పెట్టినట్టు 10 మంది పేర్లు రాసేసి సీక్రెట్గా టెండర్లు జరిగినట్టు రాశారు. మేము ఈరోజు ఓపెన్ ఆక్షన్స్ లో పెట్టమంటున్నాం. దళితులే పాడుకుంటారు. ఎవరు పోయి వేరేవాళ్ళు పోయి పాడరు కదా, దళితులే పాడుకుంటారు. పాట కూడా 12,000 పెడుతున్నారు. వాళ్ళే పాడుకోవచ్చు. రేట్లు కూడా ఎక్కువ పెట్టడంలే. ఇప్పుడు మొదటి నుంచి వీళ్ళ అనుచరులు ఇటుక రాయికి ఇచ్చేసి ఆ భూముల్ని 15 ఎకరాలు ఇటుక రాయికి మట్టి అమ్ముకొని లక్షలు సంపాదించుకున్నారు. లక్షలు డబ్బులు సంపాదించుకొని 15 ఎకరాలు 30 లక్షలు చేస్తుంది. ఒక్కొక్క ఎకరా 15 ఎకరాలు ఈ రోజు పనికి రాకుండా పోయింది. 91 ఎకరా ఉంది, 91 ఎకరా ఉంది అని చెప్తున్నాడు ఈయన. ఏడుంది 91 ఎకరా? 15 ఎకరాలలో వీళ్ళు ఇటుక రాయి వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇళ్ళు, మసీదులు అవి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఉండే దానికి ఆక్షన్స్ పెడుతున్నాము. 25 ఎకరాలు పెట్టారు ముందు అన్నాడు. 25 ఎకరాలు ఎందుకు పెట్టాము? కొరకు నేలంతా సిస్టమ్ గా చేసి దశల వారీగా వచ్చే సంవత్సరం ఈ నేల పెట్టాలనుకున్నాం. మొత్తం పెట్టండి ఆయన చెప్పినంత మొత్తం పెట్టించాము. ఇప్పుడు మేమేమి దళితులు భూమి పెరుక్కోవాలని కాదు, వాళ్ళ దగ్గర తీసుకోవాలని కాదు. మేము పోయి ఏం పాడటం లేదా. దళితులకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే, నేను దళితుల ఎమ్మెల్యే. ఎక్కడ చచ్చిపోయినా ఈరోజు మనిషి ఎత్తుబడి ఖర్చులు 10,000 ఇస్తాడు మా ఎమ్మెల్యే. మీరు ఇస్తున్నారా? మీరు ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఊరికే దళిత ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఆయన ఈరోజు ఏ మీటింగ్ లో వచ్చినా దళితుల గురించే మాట్లాడతాడు. నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు. మీరేం చేస్తున్నారు దళితులకు చెప్పండి? మీరేం చేసేది? మా ఎమ్మెల్యే ఎంత డబ్బులు తీసుకొచ్చి ఈరోజు సీఎం నిధులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. మీరున్నప్పుడు మీ రూలింగ్ లో మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత తీసుకొచ్చినారు చెప్పండి? ఇది దళిత ఎమ్మెల్యే, దళిత అభిమాని మా ఎమ్మెల్యే. ఆయన గురించి అసలు మాట్లాడు. ఆయనకి ఈ ఆక్షన్స్ సంబంధం ఏంది? మీరు డబ్బులు కట్టినందువల్ల 5 సంవత్సరాలు ఎండోమెంట్ వాళ్ళు ఆక్షన్స్ తీసుకొచ్చారు. దేవాలయాలకి రాజకీయాలకు సంబంధం ఏంటి? రాజకీయం చేయండి. మీరు దేవాలయాలు రాజకీయాలు వాడబాకండి. ఇప్పుడు దాకా దేవాలయాలు రాజకీయాలు వాడారు, ఇంక వాడబాకండి. అందరం కలిసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతాం. మీరు ఆయన చెప్పేది కూడా అదే, దేవాలయాల అభివృద్ధికి పాటుపడండి. అవసరమైతే మీకు కూడా మీ నాయకులకి మీకు అంత 100 ఎకరాలు ఉన్నాయి. మీరేంటి 6,000కి ఎకరా వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు ఈ దేవాలయ భూములు ఎందుకు రాజకీయాలు లాగుతారు? వద్దు, అవన్నీ ఆపేసింది. ఇంకా మేము పారదర్శకంగానే చేస్తున్నాం. పాటలు మీ వాళ్ళని పెట్టే మీ మనుషులను పెట్టి ఆడేమైనా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. పాటలు పెడతారు, పాటలు జరుగుతాయి. దళితులకి న్యాయం చేయకూడదని రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. మా ఎమ్మెల్యే దళితుల పక్షపాతి, దేవుడు కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్న ఇది చట్టం చేసుకోమని చెప్పాడు. దీంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవడం కానీ దీన్ని అలా చేయండి అని చెప్పలేదు. నేను చట్టం తన పనులు చేసుకోగలుగుతుంది. ఆక్షన్ అనేది అదొక ప్రక్రియ. మీరు ఇంత ముందు పారదర్శకంగా లేకుండా మీ బినామీ పేర్లు పెట్టి మీ మనుషులకు ఇచ్చుకున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు భూమి లేని వాడికి ఉన్న వాళ్ళకి అందరికీ ఆక్షన్ పెడితే ఎవరికి అవసరమో వాళ్ళు పాడుకొని దాని ప్రతిఫలం దేవుడికి వస్తుంది, పేదోడికి వస్తుందని ఆలోచనతో ఉన్నాం. కానీ దీన్ని ఏదో రాజకీయాలు చేయాలని లేదు. ఈ ఎవరు రాజకీయాలు చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళా మాకు కొత్తగా నేను చెప్పేంత కాదు, మీరు పెద్దోళ్ళు. దీన్ని ఎక్కువ చేసుకోకుండా మీరు సహకరిస్తే అందరం కలిసి పని కలుగుతున్నది మా ఆలోచన.
దీంట్లో ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి ఏదో మాట్లాడి మీరు లబ్ధి పొందాలి రాజకీయంగా చూస్తారు. దీంట్లో ఎమ్మెల్యే పారదర్శకంగా చేయమని అందరికి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు డిపార్ట్మెంట్కి, చట్టం ప్రకారం నడవండి అని. ఆయన దళితుల పక్షపాతి. ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చూసుకోండి, గత 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఎంత ఇచ్చారు చెప్పండి. ఈ రోజు నిన్నగానే మా విలేజ్కి ఇచ్చారు, మొన్న 3 days నాడు ఇచ్చారు. మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? అసలు తెలుసా ప్రజలకి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయని? ఆలోచించుకోండి. మేము మిమ్మల్ని విమర్శించడం కాదు, మీరు తెలుసుకుంటే మంచిదనే మా ఆలోచన అంతే. ఈరోజు రామకుమార్ రెడ్డి గారు వాగట్లో దేవాలయాల భూముల గురించి మాట్లాడుతూ పారదర్శకంగా జరపాలన్నాడు. పారదర్శకంగానే జరుగుతుంది. ఎందుకంటే ఏలాంపాట పబ్లిక్గా యాక్షన్ జరుగుతుంది. సీక్రెట్గా జరిగి ఏదో టీడీపీ కార్యకర్తలకు గల భూములు కేటాయించి చేస్తుంటే అది పారదర్శకం కాదు. ఈరోజు పబ్లిక్ ఏలాంపాటలో ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు, ఎవరైతే గతంలో భూములు చేస్తున్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏలా 12,000 ఎకరా ప్రకటించింది కాబట్టి ఆ యాక్షన్ ప్రకారం పాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన 12,000 ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ యాలిమిషన్ ప్రకారం దేవాలయాలలో నేను 13,000 అంట, ఇంకొక ఆయన 14. ఎవరైతే ఎక్కువ పాడతారో వాడికే భూమి దక్కుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు పబ్లిక్. ఎందుకంటే దేవాలయాల డెవలప్మెంట్ కోసం ఇది జరిగేది. దీంట్లో ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేస్తారు. దీనికి ఎండోమెంట్ భూములకి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది గత 3 సంవత్సరాలకు ఒకసారి ఏలం పాట పెడతారు ఎండోమెంట్ వాళ్ళు. ఈ ఉదాహరణకు మీకు జూనట్లో శివాలయం ఉంది, ప్రతి 3 సంవత్సరాలకి ఏలం పాట జరుగుతూ ఉంటుంది. పోటీల మీద వచ్చి ఈసారి కూడా 21 లక్షలు 22 లక్షలు వచ్చింది దానికి, ఆ దేవాలయం 100 ఎకరాలకి. ఆ విధంగా పోటీ పెడితే గుడి డెవలప్ పడుతుంది, పేదవాళ్ళు బతుకుతారు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. దీనికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు దళితులకి న్యాయం చేయాలా, దళితులకి అన్యాయం చేస్తున్నాడా? వీరందరూ కూడా ఓట్లు వేస్తేనే కదా వాకాటోళ్ళు కూడా ఎమ్మెల్యే గారు గెలిచిందన్నారు. ఒక వాకాటోళ్లే కాదు, ప్రతి ఒక్కరూ ఓట్లు వేశారు. ఓట్లకి దానికి సంబంధం లేదు. మీరు అన్నీ తెలిసి కూడా దాన్ని రాజకీయం చేయడం, ఎమ్మెల్యే గారి మీద బురద చల్లడం ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా ఏ పేదోడు పోయినా, అది దళితుడు బావచ్చు, బీసీ బావచ్చు, ఓసీ బావచ్చు, ఎవరు పోయినా ఆయనకు ఓటేసినా ఓటేయకపోయినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా మంది వైకాపా కార్యకర్తలు కూడా వచ్చింది. కావాలంటే మేము చెప్పగలుగుతాం. మీరు గతంలో 5 సంవత్సరాల్లో ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్క పేదోడికి కనీసం మీ పార్టీ కార్యకర్త కన్నా ఇప్పించిన దాఖలాలు ఏడన్నా ఉన్నాయా? అవి లేవు. కానీ మీరు ఎమ్మెల్యేని విమర్శించడం, ఈ దేవాలయ భూముల్లో మీరు తీసుకురావడం ఇది మంచి పద్ధతి కాదు. అది మీ మనస్సాక్షిగా వదిలేస్తాం. ఎమ్మెల్యే గారు మనస్తత్వం ఎడబడదు అనేది కూడా మీకు తెలుసు. మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాం. ఎంతో మించి మీకు చెప్పదగ్గ విషయాలు అయితే ఏమన్నా. గతంలో కూడా మీరు పంటరంగం గుడిలో 17 లక్షలు ఏదో గోల్మాల్ జరిగిందని ఇచ్చారు. 17 లక్షలు ఈ 1.5 సంవత్సరంలో జరిగింది కాదు. గతంలో మీ పాలక వర్గం ఉన్నప్పుడే లెక్కలు చూడకుండా అధికారుల మీద పెత్తనం వదిలేసి వచ్చిన డబ్బుల్ని బ్యాంకులో జమ చేయకుండా ఎవరి పార్టీ కూడా ఇష్టారాజ్యంగా తినేశారు. అట్టని పంటరంగం గుడిలో పెత్తనం చేసిన నాయకులు కూడా తిన్నారని నేను చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు తినలేదు. కానీ అధికారుల మీద వదిలేసి మేనేజ్మెంట్ సరిలేక మొత్తం సర్వనాశనం చేశారు. ఈ రోజు గుడిలో దీపం పెట్టారంటే కూడా ఆ ఈవోని మార్చేసిన వాటం, కొత్త ఈవో ఇంకా రాని వల్ల దీపానికి కూడా సౌకర్యం లేదన్నారు. ఇప్పుడు మేము పంపిస్తున్నాం. అవి కూడా ఇంకా కమిటీ ఏర్పడకపోయి కూడా ఒక పంటరంగమే కాదు, వాకాట్లో కూడా 20 లక్షలు పోయిందని నోటీసులు కూడా ఇచ్చారు రైతులకు కానీ అధికారులకు కానీ. ఇంతకుముందు ఎండోమెంట్ చైర్మన్ గా ఎవరున్నారో వాళ్ళకు కూడా. అదేవిధంగా గోడల దేవాలయంలో కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలను కూడా మొత్తం డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో లెక్కలు తీయడం కానీ, ఎండోమెంట్ ఏలాం పాడటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేగాని ఏదో రాజకీయ స్వార్థంతో అయితే చేసే పనులు కాదు. మీరు అన్ని విషయాలు తెలిసి కూడా దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని మీకు తెలియజేస్తున్నాం.